గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టీఎస్సి నెట్వర్క్ని ఏ విధంగా మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్లో యాడ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. సో ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను చెప్తున్నది ఏంటి అంటే టీఎస్సి, ఒకసారి రాస్తున్నాను చూడండి, టీఎస్సి నెట్వర్క్ అనమాట. ఈ టీఎస్సి నెట్వర్క్ అనేది ఏంటి అంటే మనకు ఈథీరియం, ఆర్బిట్రము, బిఎస్సి, బిఎన్బి స్మార్ట్ చైన్ ఈ విధంగా ఉన్నాయి కదా, అలాగే టీఎస్సి అనేది కూడా ఒక మెయిన్ నెట్వర్క్ అండి. సో ఈ మెయిన్ నెట్వర్క్ యూజ్ ఏంటి అంటే మనం కొన్ని రోజులుగా ఈ టీటీ కాయిన్ అని ఒకదాన్ని మైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఇక్కడ చూడండి ఇంకొకటి టీటీ కాయిన్ ట్రీస్ అని ఇంకొకటి కూడా మనం మైన్ చేస్తున్నాం అన్నమాట. సో మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పుడు ఇవి రెండు అప్లికేషన్స్ చూడగానే. సో ఈ టీటీ కాయిన్ లేదా టీటీ కాయిన్ గ్రీన్ లేదా టీసీ కాయిన్ వీటిని మనం విత్డ్రా చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి టీసీ కాయిన్ కానీ టీటీ కాయిన్ కానీ టీసీ కాయిన్ గ్రీన్ లేకపోతే టీటీ కాయిన్ గ్రీన్ ఇలా రకరకాల నేమ్స్ ఉన్నాయి వీటిని మనం విత్డ్రా చేసుకోవాలి అని అంటే మన మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్లో దీని యొక్క మెయిన్ నెట్ అనేది టీఎస్సి నెట్వర్క్ మీద లాంచ్ చేశారనమాట. సో అందుకని చెప్పేసి మనం ఈ రెండు కాయిన్స్ని టీటీ కాయిన్ కానీ టీసీ కాయిన్ కానీ వీటిని విత్డ్రా చేసుకోవాలి అంటే మనం మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్లో ఈ టీఎస్సి నెట్వర్క్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ యాడ్ చేసే విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే మన మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నాను. మెటామాస్క్లో ఏ విధంగా యాడ్ చేయాలనేది చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మెటామాస్క్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత పైన చూడండి మనకు మెయిన్ నెట్ అడ్రస్ ఏముంది అనేది, అక్కడ ఆర్బిట్రమ్ 1 చూపిస్తుంది. దాన్ని ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద డౌన్ సైడ్లో చూడండి యాడ్ నెట్వర్క్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎక్కడ ఆప్షన్స్లో ఆ టీఎస్సి నెట్వర్క్ అనేది కనపడట్లేదండి. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న కస్టమ్ నెట్వర్క్ ఉంది కదా, ఆ కస్టమ్ నెట్వర్క్ మీద మనం క్లిక్ చేయాలి. సో కస్టమ్ నెట్వర్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది అడిగిందనమాట. అవేంటి అంటే నెట్వర్క్ నేము, ఆర్పిసి యూఆర్ఎల్, చైన్ ఐడి, సింబల్, బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్, ఈ డీటెయిల్స్ అనేది మనం ఎంట్రీ చేయాలండి. ఎంట్రీ చేసిన తర్వాత కింద డౌన్ సైడ్లో ఉన్నటువంటి యాడ్ అనే సింబల్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అనేవి మనకు గూగుల్లో దొరుకుతాయి. మీకు కావాలంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే నేను అవన్నీ అటాచ్ చేసి పెడతాను. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకోండి. అంటే గూగుల్లో తీసుకోవడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఆ డీటెయిల్స్ తీసుకొని ఇక్కడ మీరు యూజ్ చేసుకోండి ఈ ప్రాసెస్లో. ఇక్కడ గూగుల్లో ఓపెన్ చేశాను కదా, ఇక్కడ చూడండి మనకి నెట్వర్క్ నేమ్ టీఎస్సి మెయిన్ నెట్ అని ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 by 1 కాపీ చేశానండి. కాపీ చేసేసి ఒకదాని తర్వాత ఇంకోటి తీసుకెళ్ళేసి నేను మెటామాస్క్లో పేస్ట్ చేశాను చూడండి. సో ఇవన్నీ పేస్ట్ చేసిన తర్వాత కింద యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ మళ్ళీ కూడా కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత కింద స్విచ్ టు నెట్వర్క్ అని ఉంది, మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత గాట్ ఇట్, ఇక్కడ చూడండి మనకి టీఎస్సి మెయిన్ నెట్ అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. తర్వాత కింద ఉన్న గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను చూడండి, ఇక్కడ మనకి టీఎస్సి మెయిన్ నెట్ అనేది యాడ్ అయిపోయిందండి. ఇదేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్పిసి యూఆర్ఎల్, సింబల్, తర్వాత చైన్ ఐడి, ఎక్స్ప్లోరర్ ఐడి ఇవన్నీ కూడా నేను
మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో యాడ్ చేసి ఉంచుతాను, వాటిని యూజ్ చేసుకోండి. ఇంతేనండి, సింపుల్గా టీఎస్సీ మెయిన్ నెట్ అనే దాన్ని నెట్వర్క్ అడ్రస్ని మనం ఏ విధంగా మెటామాస్క్లో యాడ్ చేయాలో చూసాము. సేమ్ అలాగే ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్లో కూడా చూద్దాము. ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే కింద డౌన్ సైడ్లో మేనేజ్ క్రిప్టో అనేసి ఒక లైన్ కనిపిస్తుంది చూడండి. దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి కార్నర్లో ప్లస్ సింబల్ ఉంది చూడండి పైన. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెట్వర్క్ అని అడుగుతుంది. దాన్ని మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. సారీ అండి, చిన్న మిస్టేక్. అదేం జరిగింది అంటే మనం యాడ్ చేసేది టోకెన్ కాదు, మనం యాడ్ చేసేది నెట్వర్క్. సో అప్పుడు ఏం చేయాలంటే మనం నెట్వర్క్ మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేయాలి. నెట్వర్క్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఒకసారి ఎంట్రీ చేస్తాను. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇథీరియం అని ఉంది. సో దీన్ని నేను టచ్ చేసి వేరే దానిగా చేంజ్ చేయాలి ట్రై చేస్తే అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఈ రిమైనింగ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి ఎంట్రీ చేస్తాను. ఎంట్రీ చేసిన తర్వాత ఏమైనా చేంజ్ అవుతుందేమో చూద్దాం. సో ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేశానండి. ఈ డీటెయిల్స్ ఏమి ఎంట్రీ చేశాను చూడండి. నేమ్ ఇచ్చాను, మెయిన్ నెట్ నేము, తర్వాత సింబల్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ నోడ్ యూఆర్ఎల్ అని ఉందండి. ఈ నోడ్ యూఆర్ఎల్ అన్న ఆర్పిసి యూఆర్ఎల్ అన్న రెండు ఒకటే. సో మనకు అక్కడ ఏంటి అంటే ఆర్పిసి యూఆర్ఎల్ అని అడిగింది, ఇక్కడ నోడ్ యూఆర్ఎల్ అని అడిగింది. రెండు సేమేనండి. దీని కింద ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ అడిగింది. ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ కూడా ఇందాక ఎంట్రీ చేశాను. ఇప్పుడు కింద ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నౌ యూ కెన్ సెండ్ రిసీవ్ టీఎస్సీ మెయిన్నెట్ కాయిన్స్, యాడ్ టోకెన్స్, బ్రౌజ్, కనెక్ట్ టు డియాప్స్ అండ్ ఎనీ మోర్ అని వచ్చింది చూడండి. మెనీ మోర్ అని వచ్చింది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి క్లియర్గా టీసీ నెట్వర్క్ అనేది మనకి యాడ్ అయిపోయిందండి. ఇంతే, చాలా సింపుల్ అండి. మెటామాస్క్లో కానీ ట్రస్ట్ వ్యాలెట్లో కానీ యాడ్ చేసుకునే ప్రాసెస్ ఇదే. సో ఈ వీడియో చూసి మీరు యాజ్ యూజువల్గా నేను ఎలా అయితే చెప్పానో స్టెప్ బై స్టెప్ అలా ట్రస్ట్ వ్యాలెట్లో కానీ మెటామాస్క్లో కానీ రెండిట్లో ఏదో ఒక దాంట్లో యాడ్ చేసుకొని సరిపోద్ది. అంటే మీరు విత్డ్రాల్ అనేది టీటీ కాయిన్ కానీ టీసీ కాయిన్ కానీ విత్డ్రాల్ అనేది ఎక్కడి నుంచి మీరు పెట్టాలనుకుంటున్నారో అక్కడి నుంచి ఏ ట్రస్ట్ వ్యాలెట్కా మెటామాస్క్కా ఎక్కడికి మీరు విత్డ్రాల్ అనేది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఆ వ్యాలెట్కి మాత్రమే దీన్ని యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ టీసీ నెట్వర్క్ మనం యాడ్ చేసుకున్నాం కదా, దాని తర్వాత మనం మైనింగ్ చేస్తున్నటువంటి టీటీ కాయిన్ కానీ టీసీ కాయిన్ కానీ ఏ విధంగా విత్డ్రాల్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి. అంతలోపు మీరు ఏం చేయాలి అంటే ఈ నెట్వర్క్ అడ్రస్ అనే దాన్ని యాడ్ చేసి పెట్టుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.